హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వడ వేసుకుందామండి. వడకి అన్ని రకాలు 3 పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు 3 పప్పులు నానబెట్టాను. అందులో వాటర్ అంతా చూడండి, పప్పులు నేను విడివిడిగా పెట్టలేదు, కలిపేసి నానబెట్టేశాను. అందుకని అంతా కలిపి వచ్చింది. ఇది వాటర్ లేకుండా నేను ఇది అదే మొత్తానికి వాటర్ అంతా వడబోసేసి పెట్టుకున్నాను. ఇది అందులో 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, ఒక ఇంచు అల్లం అనమాట. అది వేసి మనం మిక్సీ పట్టినప్పుడు ఎలా పట్టాలంటే అస్సలు వాటర్ పోయకుండా పట్టాలి. ఎందుకంటే వడ అనేసరికి గట్టిగా రావాలి కదా. అసలు నేను రుబ్బేటప్పుడు కూడా వాటర్ పోయిను. దాంతో అది వెనక్కి తిప్పుకుంటే అస్సలు వాటర్ అది మెత్తగా అవ్వకుండా చెక్క ముక్కలాగా అవుతుంది. అలా చేసి మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి, ఎక్కువ మెత్తగా అవ్వలేదు కదా, ఇది చెక్క ముక్కలాగే ఉంది. అలాగా మనం అందులో ఇంకా ఏమేమి వేయాలో నేను చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇందులో నేను ఏమేమి వేస్తున్నానంటే కొంచెం ఆనియన్స్, కొత్తిమీర, మళ్ళీ కొంచెం పెసరపప్పు నానబెట్టింది, జీలకర్ర, సాల్ట్ ఇవన్నీ వేసేసి చక్కగా కలిపేసుకున్నాక ఆ వడ ఎలా వేయాలో కూడా నేను చూపిస్తాను. మామూలు వడల్లా కాక మీకు ఇష్టమైతే మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా మార్నింగ్ టిఫిన్కి మసాలా పొడి వేయకుండానే చేస్తున్నాను. ఇది చక్కగా ఇలా కలిపేసుకుని చూడండి, ఇలా రౌండ్ చుట్టుకుని మనం ఈ మధ్యలో అరిచేతి మధ్యలో వేసి ఇలా నొక్కితే చాలు, ఖచ్చితంగా హోటల్ వడలాగా వచ్చేస్తుంది. ఈ ఉబ్బెత్తిగాను ఈ చివర ఇది మనం ఆయిల్లో వేసేసుకోవడం. ఇలాగా ఇందులో ఇలా తీసి ఆయిల్లో వేస్తాను, నేను చూపిస్తాను. చూడండి, ఇలా వేసేసాను. అది కాసేపు వేగే వరకు మనం కదపకూడదు. వేగాక అప్పుడు బ్యాక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వడలు ఇలా వేసుకోవడం వల్ల మనకి, ఎందుకంటే పప్పు దినుసుల్లో ఎక్కువ B12 ఉంటుంది. 1, 2, 3 అన్నీ పప్పుల్లో ఉంటాయి. కాబట్టి మన పప్పులు ఇలా తింటే చాలా ఆరోగ్యం అన్నమాట. B12 ప్రత్యేకంగా కొనుక్కోక్కర్లేదు. చూడండి, బ్యాక్ చేసేసాను. ఇవి మనం డిష్ అవుట్ చేసుకున్నాక మీకు చూపిస్తాను. చూడండి, ఎంతో టేస్టీ అయిన మల్టీగ్రెయిన్స్ వడ. చూడండి, ఇది పెడతాను. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో, క్రిస్పీగా నీట్గా ఉంటుంది. ఇలా మీరు చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. విటమిన్స్ అన్ని రకాలు ఉంటాయి. ప్రతిరోజు లంచ్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ పప్పులు